नमः। श्री विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि। श्री कृष्ण शरणम श्री कृष्ण शरणम श्री कृष्ण शरणम महादेव महादेव महादेव। సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథ గామినిలో 45వ రోజు ప్రవచనం. ఇవాళ కేవలం కాళహస్తీశ్వర మహాత్మ్యం మాత్రమే ఉంటుంది. మన రామచరిత మానస చదువరి కొంత పని మీద గ్రామాంతరం వెళ్ళడం వల్ల ఇవాళకి రామచరిత మానస కాళహస్తీశ్వర మహాత్మ్యం ఉంటుంది. నిన్నటి రోజున ఆయన ఎటువంటి కోరిక కోరుకున్నాను, ఈ కోరిక మనము ప్రతిరోజు పూజానంతరం ఆయన కోరుకోవాలి. ఆ భిక్ష పెట్టమయ్యారు కాదు, బ్రహ్మ విద్యోదన భిక్ష. ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవతాపనక్షుదా వేదనచే తపక్కు తపవేళ కనుంగొనగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయంబను పాత్రమునందు పెట్టవే ఆదరమొప్పగ పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వర. అయిపోయింది. మళ్ళీ ఎవరిని యాచించక్కర్లేదు, దేన్ని యాచించక్కర్లేదు, దేన్ని యాచించక్కర్లేదు. మళ్ళీ ఇంకెవరి దగ్గర ఈ చెయ్యి చాచాల్సిన అవసరం లేదు. దేని గురించి అంటే ఏది వస్తే అన్ని వచ్చేసిన అదన్నమాట. ఆయన పిచ్చివాడే అప్పుడు కోరుకోగలండి వశిష్ఠుడు. అందుకే ఆయన వశిష్ఠుడు అయ్యాడు. ఇది మొదటి కోరిక. ఈయన్ని రెండో కోరిక అంటే ఈయన కోరుకున్న వరం. రెండో వరం ఏంటో ఉందో ఆ వరాలని ఆ పరమేశ్వరుడు ఎలా ఇచ్చారు. అదిగో అక్కడ కాళహస్తీశ్వరుని ఎప్పటిదోనండి, ఇది యుగాలది, అది యుగాల నాటిది, ఇప్పటిది కాదు. అది సంగతి. చదపండి కందభజం. మన్ననతో నాకిట అది మన్ననతో నాకిట ప్రసన్నుడవైనట్లు ఘోర సంసార గదాసన్నౌషధ. నువ్వు ఎంతో గౌరవంతో నా మీద ఉన్నటువంటి ప్రేమతో ఇక్కడ నువ్వు నాకు ప్రసన్నుడవయ్యావు కదా, నాకు ప్రసన్నుడవయ్యావు కదా. ఇది నా మీద ఎంతో ప్రేమతో అభిమానంతో నువ్వు ఇక్కడ. అదే విధంగా స్వామి చూడండి, లోక కళ్యాణం కోరుకుంటారండి మహానుభావులు. ఎప్పుడు చిన్న పుట్టక శ్రీరామ రక్ష అనుకోరు ఎప్పుడు. అలా అనుకుంటే ఇన్ని క్షేత్రాలు, ఇన్ని మహిమాన్వితమైనటువంటి పురాణాలు గ్రంథాలు ఏవి వచ్చేవి కదండి. నువ్వు నలుగురు కోసం బతకాలి. ఎప్పుడు చిన్నప్పటికి శ్రీరామ రక్ష అనుకుంటే నేను అనుకుంటే అదే రాక్షసత్వం. అందుకే పూజలు జపాలులో 10 మందిని పిలవటం ఎందుకంటే ఆ ఫలాన్ని అందరికీ అందించడానికి. ఇప్పుడు సత్యనారాయణతో నువ్వు ఒకదాని నుంచి కూర్చొని చేసుకుని ఆ ప్రసాదం ఏదో నువ్వు తినేస్తే సరిపోదు, అందరికీ పంచాలి. అసలు ఉద్దేశం అది. ఆ ఫలాన్ని అందరికీ పంచాలి, ఆ కథ అందరూ వినాలి, విని వారు తరించాలి. ఇది భారతీయ సనాతన సాంప్రదాయాల్లో వెనక ఉన్నటువంటి అసలు అంతరార్థం.
వాళ్ళు ఆ తీర్థం తాగుతారుగా. కాబట్టి కొంతైనా ఫలం వస్తుంది వాడికి. అది కాబట్టి నువ్వు నాకు ఇక్కడ ఎలా ప్రసన్నుడు అయ్యావో అలాగే విధంగా స్వామి సంసార ఘోర అది సంసార ఘోర సంసార అది గదాసన్నౌషధ ఘోర సంసార గదాసన్న గదాసన్న ఔషధ గుటిక గుటిక మహిమోన్నతి మహిమోన్నతి. నువ్వు నాకేం చేస్తావంటే పరమ ఘోరమైనటువంటి దాటరానిది దుస్తరమైన ఈ సంసారం అనేటువంటి గద అంటే రోగం. అమరంలో ఏం చెప్తారంటే రోగ వ్యాధి గద ఆమయ ఇవన్నీ వీటికి రోగాలకి పేరు. రోగం అన్నా, వ్యాధి అన్నా, గద అన్నా, ఆమయము అన్నా. చూడండి, నిరామయం అంటే ఏ రోగము లేనటువంటిది ఆవిడ. అసలు ఆవిడికి రాదు, లేదు. ఆమయ అనేటువంటిది వ్యతిరేక అర్థం ఇస్తుంది. కాబట్టి రోగ వ్యాధి గద ఆమయములు అనేటువంటివి అమరణలో చెప్పమాట. గద అంటే ఈ ఘోరమైన, ఇది మామూలు డిసీజ్ కాదు. ఇట్ ఈస్ ఎ డేంజరస్ డిసీజ్. ఇట్ ఈస్ ఎ క్రానిక్ డిసీజ్ ఆల్సో. ఇది ఎంత క్రానికల్ అంటే ఎప్పుడు ప్రారంభమైందో ఎవడికి ఇది. దీంట్లో ఇంకో విచిత్రం ఉంది. అది అసలు రోగం అని కూడా చాలా మందికి, అదొక రోగం అని కూడా చాలా మందికి తెలియదు. ఇంకో విషయం అంటే అసలు ఆ రోగమే బాగుందని కూడా కొంతమంది అనుకుంటారు. ఇప్పుడు ఏదో రోగానికి నీకు మందు ఇచ్చారు, ఆ మందు చాలా తీగా ఉందనుకో, ఆ మందు కోసం నీకు రోగం కావాలనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి ఘోర సంసార గద అనేటువంటి రోగానికి నాసన్నము. ఇప్పుడు నీకు రోగం వచ్చింది, అప్పుడు నీకు దగ్గరలో ఉండాలి. ఏముండాలి? మందు. ఘోర ఆసన్న గుటిక, ఆసన్న ఔషధ గుటిక. ఔషధ గుటిక, గుటిక అంటే గోలి, అంటే మాత్ర. ఈ సంసారం అనేటువంటి ఘోరమైనటువంటి రోగానికి నువ్వు నీ లింగము ఎటువంటిది? ఒక ఔషధ గుటిక లాంటి. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే ఘోర సంసార గదా సన్న ఔషధ గుటిక మహిమోన్నతి పూజ కొనవయ్యా యుగముల నెల. అంటే అన్ని యుగాల్లో, ఇది ఎప్పుడు కృతయుగంలో జరిగింది. అంటే యుగాంతంలో మళ్ళీ ఏదో వస్తుంది, కానీ నువ్వు ఇక్కడే ఉండిపోవాలి. అయ్యా నాది రెండో కోరిక చూసారా? మొదటి కోరిక ఆయన గురించి కోరుకున్నాడు, ఒకటి బ్రహ్మ విద్యోదర భిక్ష. రెండోది అందరి కోసం. అది నువ్వు ఇక్కడ నాకు ఎలాగైతే ప్రసన్నుడు అయ్యావో, ఇప్పుడు చూడండి, ఆ రోజున ఆయన ఎంతో తపస్సు చేశాడు. ఆ తపస్సు గురించి మనం చాలా విస్తారంగా నేర్చుకున్నాం. నువ్వు ఏమీ తపస్సు చేయకుండా హాయిగా వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకోవచ్చు. నాకు నువ్వు ఎలా ప్రసన్నుడు అయ్యావో, ఇక్కడ సంసారం అనేటువంటి ఒక ఘోరమైనటువంటి రోగంతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఒక ఔషధ గుళికలాగా నువ్వు ఇక్కడ ఉండిపోనైనా, ఈ లింగ రూపంలో ఉండిపో. ఎందుకు? ఎప్పటి వరకు ఉండాలయ్యా? యుగములెల్లా, అన్ని యుగాల్లోనూ నువ్వు. మీకు ఇంకో విషయం తెలుసా? మీరు ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా, కాళహస్తి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసు కదా. ఒక సర్పము ఒక పాము మూలంగా వచ్చింది. అది ఎప్పుడు జరిగిందో తెలుసా అసలు కదా? ద్వాపర యుగంలో జరిగింది. అది ఈ యుగంలో జరిగింది కాదు. అది జరిగి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగిన కథ అది. కాబట్టి ఇప్పుడు ఈయన వర్ణించినటువంటి కాళహస్తి ఎప్పటిది? అప్పటి కాళహస్తి. ఇప్పుడు కొంతమంది ఈ కలిపురుషుడు ఇంజిన్లో ఒక లక్షణం ఏంటంటే, ఇప్పుడు ప్రతి వాళ్ళలోనూ ప్రవేశించేస్తారు, దాన్ని నాశనం చేసేస్తారు. అది దీని తర్వాత ఘట్టాలు ఉంటాయండి. అసలు ఆ సువర్ణముఖరి నది ఎలా వచ్చిందో చెప్తారు. సాక్షాత్ పరమశివుడే చెప్తాడు. ఇప్పుడు కాళహస్తి లింగం ఎలా వచ్చిందో కాళహస్తీశ్వరుడే చెప్పుకుంటున్నాడు బాబు. కాబట్టి నాయన, నువ్వు ఇక్కడ ఈ లింగాకారంలో అన్ని యుగాల్లోనూ ఉండు.
ఇది నా రెండో కోరిక. ఇలా 2 కోరికలు కోరుకు. తర్వాత పద్యం ఇంకొకసారి చదువుకుందాం. మన్నన్నతో నాకిట్లు ప్రసన్నుడవైనట్లు ఘోర సంసార గదాసన్న ఔషధ ఘటిక మహిమోన్నతికి పూజ కొనవయ్య యుగముల అన్ని యుగాల్లో ఇక్కడ ఉండి నువ్వు మా పూజల్ని స్వీకరించు. అందుకని అది కాళహస్తీశ్వర లింగం సాక్షాత్ కైలాస శివుడికి కాళహస్తీశ్వరుడి శివకి అభేదము. కాళహస్తీశ్వరుడికి, అందుకే దీన్ని దక్షిణ కైలాసము అంటారు. సాక్షాత్ కైలాసం అండి ఇది. అసలు ఆ కైలాసం కోసం ఈ నత్కీరుడు కథ ప్రారంభమైంది. అది ఎక్కడ వస్తుందంటే కొంచెం ఇంకో 2 ఆశ్వాసాలు వెళ్ళిన తర్వాత వస్తుంది. చెప్పమ్మా కందపద్యం. ఈ రెండును నా మదికి కోరం తగినది. ఈ 2 కూడా నా మనస్సుకి కోరదగినటువంటి వరాలని నేను అనుకుంటున్నాను శివ మహాదేవ. నేత్ర కోణముల అది నువ్వేం చేస్తావంటే ఈ 2 నాకు అనుగ్రహించి ఎలా ఇస్తావంటే దాన్ని నువ్వు అనుగ్రహించడానికి నువ్వే పెద్దగా చూడక్కల్లా. నువ్వు ఇలా కడగంటి చూపులు చూస్తే చాలు. నేత్ర కోణముల అపాంగ అంటే ఆ దృష్టి చూస్తే నాకు 2 కోరికలు వచ్చేస్తాయి. నేత్ర కోణములు అంటే ఆ కడగంటి చూపులు చివరి ఆ నేత్ర కోణముల కృపాపూరంబు త్వరగనివి. ఆ నీ కడగంటి చూపుల్లోంచి నీ దయని త్వరగని అంటే వరదలగరని. ఎలా రావాలి? త్వరగా నీవే బోరున. ఇది ఇంగ్లీష్ బోరు కాదు, మనకి బోరు కొట్టుతుందండి. ఈ బోరు అంటే చాలా శీఘ్రముగా వేగముగా. సర్లేవయ్యా ఇస్తాలే, నేను టైం చూసుకుని ఎప్పుడో వస్తాను కాదు, ఇప్పుడే క్షణమే. బోరున అంటే వేగంగా అదనమాట. వాళ్ళంతలో అంటుండే వేగంగా చెప్పానుగా, అలా అన్నమాట. వేగంగా శీఘ్రముగా తత్క్షణమే అన్న భక్త బల్గ భూర్వమోటం అనేటప్పటికీ ఆయన ఆ శివుడు ఎవరయ్యా? ఆయన భక్త కల్ప పూర్వం, భక్తుల పాటి కల్ప వృక్షము. రుహము అంటే ఇందాక దాంట్లో కూడా ధ్రువ్ అని వచ్చింది. ధ్రువ్ కల్పధ్రువ్ ఎక్కడ తర్వాత వస్తుంది. ధ్రువ్ ద్రుమ రుహము వృక్షము పాదపము అది. కాబట్టి భక్త కల్పరుహం, భక్తుల పాలిటి ఆయన కల్పవృక్షం. కల్పవృక్షం ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తుంది కదా. భక్తులు కూడా ఈయన ఏది కోరుకుంటే అది ఇవ్వడం. అది అవ్వడం వల్ల ఆయన ఏమి ఇచ్చాడో మనం చెప్పక్కల. మళ్ళీ శివుడు ఇచ్చాడా లేదా అని డౌట్ ఎక్కడ వస్తుందోనే దూర్జటి ఓ మాట చెప్పేశాడు. ఆయన భక్త కల్పరుహం అంటే ఈయన కోరుకున్నది ఆయన ఇచ్చేసేటట్టే. ఎందుకయ్యా మరి ఇక్కడ నువ్వు చెప్పలేదు కదా అంటే ఆయన భక్త కల్పరుహం అయ్యా బాబు. భక్త కల్పరుహమగుటన్ ఆయన్ని కోరుకున్నది ఇచ్చేస్తాడు. అది సరే. కాబట్టి ఆయన 2 కోరికలు, ఈయనకి బ్రహ్మ విద్యోదన భిక్ష ఇచ్చాడు. రెండోది ఆయనకి మహాదేవుడు అక్కడ లింగంగా ఉండిపోయాడు. ఆ రోజున వచ్చిన లింగం అండి. ఏ రోజున? కృతయుగంలో ఎప్పుడో వచ్చిన లింగం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మహాదేవుడు పూజ చేసుకుని పూజలు అందుకుంటున్నాడు. ఆయన నక్షత్రమాలికాధరుడు. నవగ్రహాలని ఆయన ఇలా ఒక బెల్ట్ లా కట్టుకుంటాడు. ఎందుకంటే ఆయన్ని చూస్తే నీకు మళ్ళీ నువ్వు నవగ్రహాలని మళ్ళీ ప్రత్యేకంగా పూజించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన్నే పూజిస్తే గ్రహాలు మళ్ళీ పూజించడం ఎందుకు? ఇప్పుడు నీకు ఒక ఇంటి యజమాని తెలుసు, ఆ ఇంటి యజమానుల నౌకర్ని కూడా నువ్వు ప్రసన్నం చేసుకోవాలా ఏంటి? అక్కర్లేదు కదా. కాబట్టి అందుకే ఆ కాళహస్తీశ్వర లింగానికి మాత్రమే ఉన్న ప్రత్యేకత అంటే గ్రహణములు అప్పుడు అది ముయ్యరు. అయితే మనం ఈ కలి బాగా ప్రవేశించి అటువంటి కాళహస్తీశ్వర లింగం ఈ కొంతమంది జాతకాలు చెప్పేవాళ్ళు వీళ్ళు
చివరికి రాహుకేతువులకి పూజకి తప్ప అది ఎందుకు పనికిరాదు. నువ్వు అక్కడికి వెళ్ళి అంతర్భాగంగా రాహుకేతువులు పూజ చేసుకుంటే అది వేరే విషయం. వీళ్ళు రాహుకేతువులు పూజ ప్రధానంగా వెళ్ళి ఆ పక్కన ఉన్నాడు కదా ఆయన చూడబోతే ఏడుస్తాడేమో అని వెళ్ళి చూస్తారు. ఆ పక్కనే ఉన్నాడు పాపం, ఓసారి చూసొద్దాంలే పాపం వాడు ఏడుస్తాడులే అని చూస్తారు. ఇది ఆ వశిష్ఠుడి కోసం అలా వచ్చిన ఆ మహాలింగం. ఏం చేస్తాను చెప్పండి? ఇప్పుడు వజ్రం విలువ ఎవరికి తెలుస్తుంది? వజ్రాల వ్యాపారికి తెలుస్తుంది తప్పితే మామూలు వాడికి ఏం తెలుస్తుందండి? అది ఎంతదైనా సరే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే అది వజ్రం ఏదైనా కదా అది మనకి చాలా దగ్గరగా ఉందనుకోండి, అదే అందుకే దూరపు కొండలు నూపు అపియరెన్సెస్ ఆర్ డిసప్ట్. మనకు అక్కడ వరకు వెళ్తే చాలా బాగుంది. మన దగ్గరకు వచ్చింది అనుకోండి, మనం అవకాశాన్ని బట్టి చూస్తాం. చెప్పండి. ఈ పద్యం ఇంకొకసారి చదువుకుని మూడో పద్యానికి వెళ్దాం. ఈ రెండును నా మదికి కోరందగి తగినయవి నేత్రకోణముల కృపాపూరంబు కోరగనివే. అది ప్రబంచి ఎలా గోరున అన్నా అనేటప్పటికీ భక్త కల్ప పూరుహము వృక్షము భక్త కల్ప భూరుహం అవటం వల్ల ఆయన రెండు కోరికల్ని వెంటనే సరేరా నాయన అనేసాడు ఆయన. తర్వాత శీసభజం ఇక్కడ ఒక మహావతారం వస్తుంది. ఇది జ్ఞానస్వరూపం. శివుడికి అనేక మూర్తులు ఉన్నాయి. కిరాత స్వరూపం ఉంది, యోగి స్వరూపం ఉంది, భోగి స్వరూపం ఉంది. ఇది పరమయోగి. ఇది దక్షిణామూర్తి అవతారం. అక్కడ ఉన్నటువంటి శివలింగం దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అది విద్యావతారం. ఇంకో విషయం ఏంటంటే ఈ దక్షిణామూర్తులు కూడా మంత్రభేదాలు చాలా ఉన్నాయి. దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి, శ్రీ విద్యా దక్షిణామూర్తి, వీణా దక్షిణామూర్తి, శ్యామలా దక్షిణామూర్తి అని ఇవన్నీ మంత్రభేదాలు. సాంబ దక్షిణామూర్తి అని ఒక మంత్రం ఉంది. అలాగే శ్రీ విద్యా దక్షిణామూర్తి అని ఒక మంత్రం. ఈ దక్షిణామూర్తి స్వరూపం ఎటువంటిదంటే అది కేవలం జ్ఞానమయం. అది కేవలం జ్ఞానమయం. కాబట్టి కాళహస్తీశ్వరలింగం జ్ఞానమయం అని చెప్పడానికి అక్కడ వెలిసినటువంటి ఆ తల్లి జ్ఞానప్రసూనాంబ. ఆ కాళహస్తీశ్వరలింగం మోక్షప్రదం. అది జ్ఞానాన్ని ఇస్తుంది. ఓ అలాగే అయితే మనం వెళ్ళక్కర్లేదండి అని మీరు అనుకుంటే నేను చెప్పగలిగింది నేను లేదు, తీసేయండి. కానీ అది మోక్షప్రదమైనటువంటి లింగం. అది దక్షిణ కైలాసం. మరి ఇప్పుడు ఈ దక్షిణామూర్తి ఎలా ఉంటాడయ్య అంటే అప్పుడు ఇప్పుడు మనం గుడి కట్టాం, యాదవరాజు తర్వాత గుడి కట్టాడు కదా. గుడి కట్టకపోవడం అక్కడ ఒక లింగము. ఆ లింగం ఎలా ఉండేదంటే చెప్తున్నారు. ఆ లింగము ఆ వశిష్ఠుడు కనిపించినప్పుడు ఎలా ఉందో చెప్తున్నారు. చెప్పాము. లింగము నుంచి తన్నులోనుగా అది తన్నులోనుగా చుట్టుకున్న వటఛాయ నిజ దీప్తి మొగులునా పరగ నిజ దీప్తి మొగులునా నింగి పర్వ. ఆయన ఎలా ఉందంటే అసలు ఈయన్ని చుట్టుకుందా అన్నట్టుగా ఉంది. ఒక వటఛాయ, వటవృక్షం. వటవృక్షము అంటే మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు నీడ ఈయన్ని చుట్టుకున్నట్టుంది. అది ఒక మహామర్రి చెట్టు, మహావటవృక్షం. అది బాగా గోడలు బాగా దిగుందేమో. అసలు ఎక్కడ సూర్య రశ్మి కింద పట్టాల.
ఆ వటఛాయ ఎలా ఉంది? తన్నులో ఉన్న వటఛాయ నిజ నిజ దీప్తి దీప్తి మొగులున మొగులు, నింగి నిజ దీప్తి మొగులున నింగిన నిజ దీప్తి. ఈయనేమో మంచి కాంతివంతంగా ఉన్నాడు. ఆ పైన ఛాయ ఎలా ఉంది? నల్లగా ఉంది. అంటే మేఘాల మధ్యలో మెరుపు తీగలా ఉన్నాడు దక్షిణ. ఇక్కడ మీకు ఒక వ్యాకరణం చెప్పాలి. నిజ దీప్తి మొగులు. మొగులు అంటే మబ్బు. నిజానికి మనం సమాసం చేసేటప్పుడు అండి 2 సంస్కృత పదాలైనా వాడాలి, లేదా 2 తెలుగు పదాలైనా వాడాలి. ఇప్పుడు మనం మామూలుగా ఈ మాట అంటూ ఉంటాం, చాలా అంటే వ్యాకరణ రీత్యా దోషం, కానీ మనకు అది అలవాటైపోయింది. గర్భగుడి తప్పిది, వ్యాకరణ రీత్యా ఇది దోషము. ఎందుకంటే గర్భ సంస్కృత పదం, గుడి తెలుగు పదం. దీన్ని దుష్ట సమాసము అంటారు. దూర్జటి వారు వాడినా అది తప్పే. అది నిజ దీప్తి. దీప్తి అనేటువంటిది సంస్కృత పదము, మొగులు అనేటువంటిది తెలుగు. అది అలా, అది లాక్షణికులు ఒప్పుకోరు. దీన్ని లాక్షణికులు ఈ మాటను ఒప్పుకోరు. కాబట్టి నిజ దీప్తి మొగులు నింగినా పర్వ. అది ఎలా ఉందంటే ఆకాశమంతా నిండిపోయి, ఆకాశము నిండిపోయి. ఎలా నిండిపోయింది? ఈ నీడ బాగా ఉంది చూడండి. ఎప్పుడన్నా బాగా ముగ్గులు వచ్చింది అనుకోండి, మబ్బులు వచ్చాను, చీకటి వచ్చేస్తుంది. ఇది ఎంత బాగా నీడ ఉందంటే అది ఒక మబ్బులాగా ఉంది. ఆ మబ్బుల్లో ఈయన కూర్చొని ఉన్నాడు అక్కడ. ఏది? ఆ వటవృక్షం మూల, వటతరోర్మూలే, ఆ వటవృక్షం మూల కూర్చున్నాడు. ఈయన ప్రకాశము ఆ మబ్బుల్లో దీప్తి మరుపులాగా ఉంది. ఇప్పుడు మీరు ఆ పూర్వం యొక్క ఆ వటవృక్షం యొక్క నీడని ఆకాశముగాను, అందులో మధ్యలో ఉన్నటువంటి ఈయన యొక్క మెరుపుగాను ఊహించుకోండి. అది సంగతి. తర్వాత బ్రహ్మ సంహనన అది బ్రహ్మ సంహనన మరుద్రు, అది బ్రహ్మ సంహనన మరుద్రు పల్లవ శిఖా ఛటలు, శిఖా ఛటాలు, పురుచ కింజడలు పనర. ఈయనకి జటాజూటం ఉంది. అక్కడ పైన ఎలా ఉంది? అది వటవృక్షం. అటు వటవృక్షము, ఇటు దక్షిణామూర్తిని ఏకకాలంలో వర్ణిస్తున్నారు దూర్జటి వారు. బ్రహ్మ సంహననము. ఇక్కడ చూడండి, హన అంటే చంపడం, వ్యక్తిత్వ బ్రహ్మ సంహనన, వ్యక్తిత్వ హననం అంటే బ్రహ్మ సంహననము అంటే బ్రహ్మ యొక్క సంహననం. అంటే ఒక విరాట్ పురుషుడి యొక్క అది గాత్ర వపు, గాత్రావపు సంహనన. హననము అంటే చంపడం, సంహననం అంటే దేహం. ఇప్పుడు చూడడానికి వ్యక్తిత్వ హననం అంటారు, అంటే చంపడం. సంహననం అంటే దేహం. కాబట్టి బ్రహ్మ సంహననము అది ఎలా ఉందంటే విరాట్ పురుషుడు లాగా ఉందంటే చాలా ఎత్తుగా ఉంది, అనేక కొమ్మలతో ఉంది, ఊడలతో. విరాట్ పురుషుడిని వర్ణిస్తారు చూడండి మనకి. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వాత్యతిష్టదశాంగులం. ఆ విరాట్ పురుషుడిని అలా వర్ణించినట్టు నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణౌద్యౌ సమవర్తత అభ్యాం భూమిర్దిశ్రోత్రాత్ తథా లోకాగం అకల్వయన్ అని చెప్పినట్లుగా
ఆ విరాట్ పురుషుడు లాగా ఉంది ఆ ఏది మన వటవృక్షం. అంత ఎత్తుగా, మళ్ళీ అంత నీడనిస్తూ, అంత విశాలంగా ఉంది. అంత విశాలంగా. కాబట్టి మీరు ఎప్పుడన్నా చదివారో తెలియదు కానీ రావురి భరద్వాజ్ అని మంచి మంచి కవి. ఆ రావురి భరద్వాజ్ ఒకసారి మర్రి చెట్టు అని ఒక చిన్న వ్యాసం రాశారు. చాలా బాగుంటుంది. చాలా అంటే మంచి చిన్న వ్యాసం అది. 4-5 పేజీల వ్యాసం. చాలా బాగుంటుంది, ఎప్పుడన్నా చదవండి. అందులో ఒక మిశ్రమ భాష వాడారు. అంటే మిశ్రమ భాష అంటే మొదట చాలా సరళంగా ఉంటుంది, కఠినమైపోతుంది, సరళం అయిపోతుంది, కఠినమైపోతుంది, సరళం అయిపోతుంది. అది మన వ్యక్తి జీవితంతో పోలుస్తూ కుటుంబాలు ఎలా చిన్నాభిన్నం అయిపోతాయి, దీనికి ఆ మర్రి చెట్టు ఎలా సాక్షిగా నిలబడింది, అంతా బాగుంటుంది. ముందర ఆ చెట్టుని వర్ణిస్తారు అందరూ కొంతసేపు. ఈ వటవృక్షం అనేటప్పటికి అది గుర్తొచ్చింది కదా. కాబట్టి ఇక్కడ బ్రహ్మ సంహనన అమరద్రుమము అంటే దేవతా వృక్షం. ధ్రువ్ అంటే వృక్షం. ధ్రువ్, ద్రుమ, రుహ ఇవన్నీ కూడా చెట్టుకున్నటువంటి పేరు. ఈ అమరద్రుమము అంటే ఒక మన కల్పవృక్షం. పల్లవములు అంటే చిగురుటాకు. అవి ఎలా ఉన్నాయి? శిఖ అంటే అగ్ని శిఖలాగా. చిగురుటాకులు కొంచెం ఎర్రగా ఉంటాయి కదా. అవి ఇక్కడ ఏం జరుగుతుంది? ఈయన కింద కూర్చున్న ఈయనకి జటలు ఉన్నాయి. ఈ జటలు ఎలా ఉన్నాయి? ఈయన జటాజుటాలు ఎర్రగా. అది సంగతి. చదవమ్మా. జట పల్లవ శిఖ చటలున కుర్రచ కెంజలడులు కనరు. ఈయన ఇప్పుడు అంత ఊడలు, అంత పల్లవాళ్ళు చూసుకుంటే ఈయన కొంచెం చిన్నగా ఉంది, అక్కడ కూర్చున్నాడు కదా. కాబట్టి ఈ కురచ, ఈ పొట్టివైనటువంటి ఈ జటాజూటంలో ఉన్నటువంటి ఇవున్న చూసారా, కెంజడలు అంటే ఎరుపు. ఎరుపు జటాజూటములు అక్కడ ఉన్నటువంటి ఎరుపుతో సమానంగా ఉంది. అంటే దానితో మేళమాడుతున్నట్టు ఉంది. ఇక్కడ ఎరుపు, అక్కడ ఎరుపు. అంటే అంత విరాట్ పురుషుణ్ణి నేనే. ఇదే కరెక్ట్ గా అణోరణీయం మహతో మహీయ. అణువుల కల్లా అణువు. అణుర్బృహస్కృతస్థాలో అణువుల్లో అణువు, పెద్ద వాటిల్లో కల్లా పెద్దది. పెద్దవి నువ్వు ఏది అనుకుంటున్నావో అన్నిటికంటే పెద్దది. చిన్నది ఏది నువ్వు అనుకుంటున్నావో అన్నిటికంటే చిన్నది. అది ఇక్కడ చెప్పదు. అలా ఈయన కూర్చున్నాడు కింద, ఈయన జటాజూటముతో ఎర్రటి జడలతో. అక్కడ అది ఒక పెద్ద వృక్షము, ఆ ఎరుపు చిగురుటాకులతో అది మెరుస్తుంది ఆ వటవృక్షం. ఇప్పుడు ఇక్కడ మూడోది బ్రహ్మ సంహననముకి ఏం చెప్పారంటే, అది విషయస్తస్య దేహోయం స్థవిష్టస్య స్థలీయసాం యత్రేంద్ర దృశ్యతే విశ్వం భూతం భవ్య భవచ్చసత్. ఇదే విరాట్ పురుషుడు. మనకంటే అందులోనే మీకు అన్ని కనిపిస్తాయి. మనం అందుకే విరాట్ పురుషుడిని పురుషోత్తంతో మీకు ఇందాక చెప్పింది అది. అందులోనే మీకు రాత్రి పగలు అన్ని కనిపిస్తాయి. అది ఎంతుంది? త్రిపాదోర్ధముదై పురుష పాదోశేహ భవాత్ పునః. నీకు కనిపించేది ఒక వంతు మాత్రమే. పాదం అంటే ఒక వంతు. నీకు కనిపించని 3 వంతులు ఇంకా పైన ఉంది. ఇంకా 3 వంతుల పైన ఉంది. అదనమాట. కనిపించనిది చాలా ఉంది, 3 వంతులు. త్రిపాదోర్ధముదై పురుష పాదోశేహ భవాత్ పునః. నీకు కనిపించేది ఒక వంతు మాత్రమే. అదే ఇక్కడ నీకు కనిపిస్తుంది. కనిపించని 3 వంతులు అక్కడ కనిపిస్తుంది. అది నీకు ఎలా ఉంది? అందులోనే నీకు అన్ని ఉన్నాయి. ఏది? బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రుడు
అది తెలుసుకుంటే చాలన్నాడు. నాణ్య పంథ విద్యతేయనాయ. ఇంకో మార్గం లేదురా నన్ను కనిపెట్టడానికి, ఇంకో నాణ్య పంథ, ఇంకో మార్గం లేదు అని వేదమాత చెప్తుంది. ఇంకో వేరే మాత్రం నేను కనుక్కుంటానంటే కనుక్కో, ఏం చేస్తాను. నాణ్య పంథ వేరే మార్గం లేదు, ఉన్నది ఒకటే మార్గం. విద్యతేయనాయ, విద్య ఒక్కటే, విద్య ఒక్కటే, అదొక్కటే మార్గం. ధ్యానమూలం గురోర్వాక్యం, మంత్రమూలం గురోర్వాక్యం. ధ్యానమూలం ఏం చేయాలంటే ఆ మంత్రమూలం గురోర్వాక్యం. గురువాక్యాలను నువ్వు చూపించడం మంత్రం. ధ్యానమూలం గురోర్మూర్తి. చూడండి, ఇది పదం గురుస్వరూపం. దక్షిణామూర్తి అనేటువంటిది పరమ గురుస్వరూపం. ధ్యానమూలం గురోర్తి. ఓకే. మహాదేవ, మాట్లాడుతున్నారు శాస్త్రి. కనపడతాం మహాదేవ్. కాబట్టి అది గురుమూర్తి. ఆ గురుమూర్తి ఎటువంటిలా ఉన్నది? ఇది విరాట్ స్వరూపంలో. విరాట్ స్వరూపం అంటే ఏంటి? విరాట్ స్వరూపం అంటే ఇది పెద్దగానే కాదు, విశ్వమంతా నిండినదే విరాట్ స్వరూపము. మనకి అర్థం కావడం కోసం విరాట్ స్వరూపం అంటే ఓహో ఇలా పెద్దగా తీసేస్తున్నారు, మనకు అర్థం కావడం కోసం. విశ్వంలో నీకు ఏది చూసినా నీ దైవం కనిపిస్తే అదే విరాట్ స్వరూపం. అంతా రామమయం, అంతా శక్తిమయం, ఏదో నువ్వు ఎవరు అనుకుంటే అది నీకు ఎప్పుడు కనిపిస్తుంది? అది విరాట్ స్వరూపం ఎప్పుడు అవుతుంది? నీకు విశ్వములో ఇదిగా కనిపిస్తోంది. ఒకటి ఉదాహరణకి, ఇది రాయి, ఇది గాజు, ఇది బల్ల, ఏదో ఇది ఇలాగా కనిపిస్తోంది. అప్పటి వరకు నీకు విరాట్ స్వరూప దర్శనం కాదు. మరి ఎప్పుడు నీకు వస్తుంది? వీటన్నిటిలో ఉన్నటువంటి శక్తి నీకు కనపడిన దర్శనం అయిన రోజున అది విరాట్ స్వరూపం, అది విశ్వరూప దర్శనం. అంటే మనకి అర్థం కావడం కోసం మనం అప్పుడు నీకు ఎలా కనిపిస్తున్నప్పుడు, యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచమై పశ్యతి తస్యేహం న ప్రణశ్యామి సత్యమైనప్పుడు. అప్పుడు నువ్వు ప్రతి చోట నువ్వు ఆయన్ని చూడగలుగుతావు. నీకు ఇది ప్రతి చోట, ప్రతి వృత్తిలో. అప్పుడు నువ్వు ఏం చేయాల్సి వస్తుంది? నీకు ప్రేమించడానికి ఒకడు ఉండడు, ద్వేషించడానికి ఒకడు. అంటే పంచక్లేశములు పోతున్నాయి చూడండి. పంచక్లేశములు అంటే ఏమిటి? అస్మిత, తర్వాత అవిద్య, రాగము, ద్వేషము. ఈ రాగము ద్వేషాలే పెద్ద మన పట్టుకవి. మనం అనుకుంటా రాగం అంటే ఇది బంగారు చైను, అది ఇనప చైన్. చైన్ అది బంగారం అయితే ఏంటి, ఇంకోటి అయితే బంగారం అయినా ఇనపైన చైనే కదండి నేను బంధిస్తుంది. చైన్ పర్పస్ ఏంటి? బంధించేది. కాబట్టి రాగం అంటే ఏమిటి? ఇది బంధిస్తుంది. రాగం అంటే ఈ రాగమే నెమ్మదిగా ఏం జరుగుతుంది? మోహంగా మారిపోతుంది. అదే మన భగవద్గీతలో ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి భ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రాణస్యతి సర్వనాశనం అయిపోతాడు అన్నాడు. నేను చెప్పట్లేదండి, కృష్ణుడు చెప్పిన మాట నేను చెప్తున్నాను. ప్రణశ్యతి, సర్వనాశనం అయిపోతాడు. ఇప్పుడు అసలు కథ ఎక్కడ ప్రారంభమైంది? తను 100 కొడుకులు చంపేశాడు. శివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఇప్పుడు ఇంతకీ ప్రత్యక్షం అయితే ఏం అడగాలి ఈయన? అయితే తన 100 కొడుకుల్ని బతికించమన్నారు, అనలేదు. లేదా
తన కొడుకుల్ని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకునే అవకాశం నాకు ఇమ్మన్నారు. అది అడగదు. ఈయన అడిగింది ఏంటి? బ్రహ్మ విద్యోదన భిక్ష. అది పెట్టవయ్యా సార్. ఎందుకని? ఇప్పుడు బతికిస్తాను. ఇప్పుడు ఉదాహరణకు అనుకుందాం, ఇప్పుడు బతికించాడు. ఈ బతికించిన వాడు బతికి ఉంటాడా? వాడు బతికుండగా నువ్వు బతికుంటావా? అదే భూదేవి చెప్పింది. ఊరే ఎందుకురా వీడు కొడుకు వాడు వీడిది ఏమిట్రా ఇది? వాడి కోసం నువ్వు చస్తానంటే ఏమిట్రా? తల్లి భూదేవి చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయి కదా. చచ్చిపోయినటువంటి వాడి కర్మని పట్టే వాడు వెళతాడు. ఎవడైనా ప్రపంచంలో బుద్ధి కర్మానుసారిని అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభ. నువ్వు చేసినటువంటి శుభాశుభాలను బట్టే నీకు ఈ జన్మలో సంబంధ బాంధవ్యాలు కానీ, ప్రేమ కానీ, అనురాగం కానీ, ద్వేషాలు కానీ ఇవన్నీ వస్తాయి. నువ్వు నిజంగా భగవద్దాంట్లో వెళ్తున్నప్పుడు ఇదంతా కొట్టుకుపోతుంది. నాకు ఒక్కొక్క బంధం కట్టేందుకో తీసే దరిద్రం వదిలిపోయింది. కొన్ని చైన్లు ఉన్నాయి, 100 చైన్లు ఉన్నాయి. ఒక గోల్డ్ చైన్ పోయినా నువ్వు ఏడవక్కల్లా. ఎందుకంటే ఒక బంధం పోయింది. లేదు నేను పట్టుకు అడిగాడు. రెండే పద్ధతులు. మూడోది లేదు నీకు. అయితే 7 లేదు వదిలే. నువ్వు వదిలేయలేవు 7. ఎప్పుడు ఇంకా దీనికి ఏం చేయలేవు. నో బడీ కెన్ హెల్ప్. ఇప్పుడు ఆయన అంటున్న మాట అది. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? శివుడు ప్రత్యక్షంగా వశిష్ఠుడికి చెప్తున్నాడు. అది కూడా ఏ రూపంలో చెప్తున్నాడు? దక్షిణామూర్తి రూపంలో చెప్తున్నాడు. అది ఎక్కడున్నాడు ఆయన? వటతరోర్ మూలం. ఆ వట వృక్షం ఎలా ఉంది? ఒక మహావృక్షం లాగా ఉంది. ఈయన అక్కడ కూర్చో. ఈయన కూర్చుని ఉన్నవాడు అసలు ఈయన ఎవరు? నువ్వు గుర్తుపట్టాలిగా ఆయన్ని. గుర్తుపట్టాలంటే అందుకని చెప్తున్నాడు ఈశ్వరోహం. మూడోది ఈశ్వరోహం. అది ఈశ్వరోహమను ఈ రహస్యం. నువ్వు ఇంతవరకు నాకు అసలు కనిపించింది ఎలా కనిపించాడు? ఈయన ఒక కాంతి కనిపించింది, ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగులోంచి ఇప్పుడు ఒక రూపం కనిపిస్తుంది. మరి ఈ రూపం ఎవరు? నేనే ఈశ్వరుండ్రా. అహం ఈశ్వర. ఈశ్వరోహం, నేనే ఈశ్వరుని. అలాగా ఏమిటి ఇప్పుడు అంటావిడేమో అని. ఉరమున అంటే హృదయ. ఈ రహస్యము తెలపాలని అంటే నేను ఈశ్వరుడు అని చెప్పాలని. సుజ్ఞానముద్ర. దీన్ని జ్ఞానముద్ర అంటారు. ఇది జ్ఞానముద్ర. ఈ జ్ఞానముద్ర మీరు ఏం చేయాలంటే ఈ వేలుని ఈ కణుపు దగ్గర బాగా ముడిచేయాలి. బహుశా మీకు కనిపిస్తోంది అని అనుకుంటున్నాను. కనిపించకపోతే అడగండి, నేను చెప్తాను. ఈ బాగా ముడిచి ఎక్కడికి పెట్టాలంటే ఈ అంగుష్టం చివరి వరకు పెట్టేయాలి. ఈ 3 మొక్కల్ని స్ట్రైట్ చేయాలి. అంతే. ఇలా పెట్టేశాడు. ఇది ఎక్కడ పెట్టాడు ఈయన? ఉరమున అంటే ఆయన వక్షస్థలం దగ్గర పెట్టుకున్నాడు. ఏమిటి ఇలా పెట్టడంలో అర్థం? ఈ వేలు ఇది తర్జని. తర్జని అంటే వదిలిపెట్టదగింది. ఈ వేలుతోనే మొత్తం డేంజర్. ప్రపంచాన్ని ఇలా చూపిస్తాం మనం ప్రతిదీ. మనకి ఇది బాగా అలవాటు. వెంటనే ఈ 4 మన వైపు చూపిస్తున్నాం అన్న విషయం మనం కన్వీనియంట్ గా మర్చిపోతాం. ఎందుకంటే తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు. వాడు ఏం చేస్తాడు? ఇలా చూపించేస్తాడు. నువ్వు ఒక్క విషయం చెప్పు, ఫలానా వ్యక్తిలో నీకు ఏమిటయ్యా దోషం అని చెప్పను. నువ్వు 2 నిమిషాలు టైం ఇస్తే 2 గంటలు అనర్గళంగా మనం మాట్లాడగలం. నీలో ఉన్న దోషం ఏంటి చెప్పను. నాలో అన్ని చూసి నువ్వు చెప్పగలదా? లేవంటారా? కాబట్టి ఇక్కడ ఈ వేలుని ఏం చేయాలి? ఇది జీవుడు. ఇది కదలకుండా ఉంటుంది. మొత్తం మన వేళ్లలో కదలని వేలు ఇది ఒకటే. ఈ వేళ్ళని ఈ పరమాత్ముని పాదాల దగ్గర పెట్టేసి కదలకుండా ఉంచాలి. అప్పుడు ఈ 3 పోతాయి. ఈ 3 చూడండి, ఒకదాని కింద తర్వాత ఒకటిగా ఉంటుంది. అన్నిటికంటే పెద్ద ఇది, దానికంటే ఇది, దానికంటే ఇది. ఇది తామసం, రాజసం, సాత్వికం కూడా పోవాలి. సుషుప్తి, ఈ 3 పోవాలి. ఇప్పుడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తామస, రాజస, సాత్వికాలు, భూలోకం, భువర్లోకం, సువర్లోకం. ఈ తర్వాత అకార, ఉకార, మకారాలు. ఈ 3 లోకాలు దాటిన స్థితి ఏదైతే ఉందో అదే
అందుకే ఇక ఆయన ఏం పెద్ద ఇప్పుడు నాలాగా పెద్ద అరవట్లేదు ఆయన, ఊరికే ఇలా పట్టు కూర్చొని. అదే చిత్రం వడదరోములు ఇప్పుడు అది వస్తున్నాడు విందా మనం, అది వచ్చినప్పుడు నా మాటలు ఎందుకు దుర్జటి మాటలు ఎదురుగాను. అప్పుడు ఆయన ఇలా పెట్టు కూర్చున్నాడు. ఈ చైన్ ఏం చేశాడు, ఈ ఎడమ మోకాల మీద పెట్టాడు, ఎడమ మోకాల మీద ఇలా పెట్టాడు. అంటే నేను అలా కూర్చోలేదు, కానీ అలా దాన్ని గోముఖం అంటారు. అంటే కరెక్ట్ ఏం చేయాలంటే ఇంకొంచెం ఇటు తీసుకొచ్చి ఈ మోకాల మీద ఈ మోకాలు పెట్టగలగాలి, పెట్టి దీన్ని ఇలా పెట్టి ఇలా పెట్టాలి. దాన్ని ఇది జ్ఞానం, సుజ్ఞాన ముద్ర పట్టుకొని కూర్చున్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు. ఈయన కోరుకున్నాడు కదా, ఈయన కోరుకున్న 2 కోరికలు గుర్తున్నాయి కదా. అప్పుడు ఈయన ఇలా పెట్టు కూర్చుంటే దీనివల్ల ఏం జరుగుతుంది, ఆయన ఎవరో కాదురా సాక్షాత్తు ఈశ్వరుడే ఆయన అని. ఈ జ్ఞానముద్ర గురించి ఏం చెప్పారంటే అది తర్జని అంగుష్ట కౌసత్తావగ్రతో విన్యసే ధృది వామహస్తాంబుజ వామజాను మూర్ధని విన్యసే జ్ఞానముద్రా భవేదేశ. దీన్ని జ్ఞానముద్ర అంటారు. ఇది ఎడమ కాలం మీద పెట్టి దీన్ని ఇలా పెట్టడంలో ఇలా పెట్టుకున్నాం అనుకోండి, అది దక్షిణామూర్తి స్వరూపం, గురుస్వరూపం, ఆది గురువు ఆయన. మనకి శైవములో గురుమూర్తి దక్షిణామూర్తి, వైష్ణవములో గురుమూర్తి హయగ్రీవ్, శాక్తేయములో గురుమూర్తి సరస్వతి, సౌరము గణపతిలో వాళ్ళే స్వయంగా గురుమూర్తులు. శైవము వైష్ణవంలో స్వయంగా వారే గురువు. ఇవి కాక అసలు దేవుడికి గురువుకి అభేదం చెప్పేది దత్తాత్రేయ స్వామి. ఇక మళ్ళీ ఇంకోటి లేదు. అయితే ఇక్కడ భేదం ఉందా అంటే ఒరే ఆ భేదము లేదు, ఇక్కడ బోధ ఉంది. అక్కడ బోధ దైవము ఒకళ్ళే, ఇక్కడ ఒకటే. అయితే ఇక్కడ మూర్తి భేదం మాత్రం ఉంది. చెప్పండి. మనము చిద్రసములో అది మనము చిద్రసములో, అది చిదేక రసరూపిణి. చితి అంటే జ్ఞానం. ఆ చితి అనేటువంటి రసంలో మునిగిపోయింది మనస్సు. ఎవరికి? వశిష్ఠుడికి. మనము చిద్రేక రసములో మునిగిన మాటాడనిరుగు. అసలు ఆయన ఎలా ఉన్నాడంటే నిజంగా అండి, వీడు జ్ఞాని. ఒక్కటే మాట మీరు లేచండి, ఎవరి మాటలు తగ్గినాయో వాడు జ్ఞాని. అవకాశం వచ్చిందని వేసేస్తానండి మాట్లాడుతానంటే వీడు వాక్చతురత కలిగిన వాడు. ఎందుకంటే మౌనంలోకి నువ్వు వెళ్ళనంత వరకు, నువ్వు బాక్యంలోనే మౌనం పాటించలేకపోయి ఇంకా అంతరంలో నువ్వు ఇంకా మౌనం పాటిస్తావు. కాబట్టి అసలు ఆయన్ని చూస్తే ఎలా ఉందంటే, పాపం దీనికి మాటలు రావేమోరా. ఎవరికి? దక్షిణామూర్తి. ఎవరు ఏమడిగినా ఆయన ఇంతే, మాట్లాడలేదు. ఆయన మాటలు రావేమో పాపం అనుకుంటున్నాడు. ఆయన మాటలు రాక కాదు, మాట్లాడటం ఇష్టము లేక కాదు, మాట్లాడలేకను కాదు. నువ్వు ఆయన అలా చూస్తే వీళ్ళ సంశయాలని తీరు, మీ సంశయాలు తీరుతాడు. అయితే దీనికి మీకు కొంత ఏంటంటే మీకు కొంత ఆచరణ, కొంత అనుష్ఠాన బలం ఉండాలి. అనుష్ఠాన బలం ఉంటే మీరు నమ్మిన గురుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పటికీ మీ సంశయాలు చిన్నవైపోతాయి. మీరు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మీరు ప్రత్యేకంగా ఏమి అడగాల్సిన అవసరం లేదు. మీరు ఇది నిజంగా నమ్మితే, ఇది మనసా వాచ కర్మ. అంటే వీ షుడ్ నాట్ బి హిపోక్రట్స్. హిపోక్రటిక్ కాకుండా ఉంటే నువ్వు అక్కడికి వెళితే ఖచ్చితంగా నీ డౌట్లు తీరిపోతాయి.
అది ఏదో రూపంలో వచ్చేస్తుంది అక్కడ. అది ఏదో రూపంలో ఆ సమయానికి అక్కడికి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనమున చిద్రూసమ ఆ లోపల ఆయన స్వాత్మానందం ఆత్మలో రమించేస్తున్నాడు. ఆయన ఈ ఆత్మలో రమించేటువంటి ఆయనకి మాటలు మాట్లాడాలంటే మాట్లాడాలి. ఆయన మాట్లాడాలి అసహ్యం కాదు, ఇది కాదు, మాట్లాడాలి. ఇప్పుడు ఒకడు బ్రహ్మానందంలో ఉన్నా అనుకోండి, ఒకడు 100 యూనిట్ల ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. నువ్వు తీసుకొచ్చి ఇక్కడ 10 యూనిట్ల ఆనందం ఉందంటే ఇక్కడ రండి అంటే వాడు వస్తాడండి? అంత ఎందుకంటే నువ్వు ఒక కంఫర్టబుల్ ఇంట్లో ఉంటున్నావు, ఒక 4 BHK ఇంట్లో ఉంటున్నావు, చక్కగా ఒక లాన్, రీడింగ్ రూమ్, ఆ రూమ్, ఈ రూమ్, అది రూమ్, అన్నీ ఉన్నాయి. ఇక్కడ రండి, ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ ఉందండి, మా ఫ్లాట్స్ లో వస్తారా అంటే మీరు వస్తారా? ఎందుకని? మనం వెళ్తే ఇక్కడ కంటే ఇంకా ఎక్కువ కంఫర్ట్స్ ఉన్న చోటుకి వెళ్తాం, కానీ ఎక్కువ కంఫర్ట్స్ నుంచి తక్కువ కంఫర్ట్స్ లోకి ప్రపంచంలో పిచ్చివాడు తప్ప ఎవడు రాడు. పిచ్చివాడు కూడా రాడేమో బహుశా. మరి ఆయన చిద్రసంలో మునిగి తేలుతున్నటువంటి వాడు మాటల్లో ఉండేటువంటి మా ఆనందాన్ని ఆయన ఏమనుభవిస్తాడు? ఆయన చూస్తే ఎలా ఉందంటే అసలు పాపం ఈయనకి మాటలు రావేమోరా అన్నట్టుగా ఉంది. అది ఉంది గురుస్వరూపం, దక్షిణామూర్తి స్వరూపం. ఆయన దండం పెట్టుకోండి, ఆయన మామూలు వాడు కాదు. తూర్జటి మీ ఎదురుకుండా నిలబెట్టేస్తున్నాడు. ఆయనకి దాన్ని నిలబెట్టేస్తున్నాడు. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. అందుకే దీన్ని త్రిపథగామిని అని పిలుస్తున్నాను. ఈ త్రిపథగామినిలో ఎవడు ఏ పాత్రతో వస్తే ఆ పాత్రతోనే వాడు తీసుకెళ్తాడు. నువ్వు చెంచాతో వస్తే చెంచా జ్ఞానమే తీసుకెళ్తావు. నువ్వు ఏ పాత్రతో వస్తే ఆ పాత్రతోనే జ్ఞానాన్ని తీసుకెళ్తావు. నేను చెప్తున్నాను కదా, దుర్జుడు చెప్తున్నాడు. అది సరే. కాళహస్తీశ్వర మహత్యాన్ని మనస్సుని చెవులతో వినాలి, మామూలుతో పెట్టి నీకు అర్థం కాదు. అది సరే. అయితే అసలు కథ వచ్చిన వల్ల మనం టకటక అయిపోయింది. అప్పుడు రోజు 30 పద్యాలు చెప్పేస్తాం. చెప్పము. మాటాడ నిరుగుడు మౌన మెసగ మెసగ. మౌనంలో ఆయన చాలా హాయిగా ఉన్నాడు. మనం పాపం అనుకుంటున్నాం, మనకు పాపం కదా, ఆయన పుణ్యం. హాయిగా ఉంది ఆయన విన్నారండి. తర్వాత మహాలింగ మధ్యంబు నుండి ఇప్పుడు ఇంతకు పూర్వం మహాలింగం కనిపించిందిగా, ఆ లింగ మధ్యంలో ఈ మూర్తి కనిపించారు. ఇప్పుడు మీరు ఊహించుకోండి, ఒక పెద్ద వటవృక్షము, ఆ వటవృక్షం నీడలో ఒక మహాలింగము, ఆ మహాలింగం మధ్యలో ఈ మహానుభావుడు దక్షిణామూర్తి స్వరూపం చిన్ముద్రతో కుడి కాలు మీద ఎడమ కాలు పెట్టి, ఎడమ మోకాలు మీద ఎడమ చేయి పెట్టి, ఇది ఇలా పెట్టి మౌనంగా ఉంటారు. వశిష్ఠుడికి భక్త నీ కోరికలు నెరవేర్చింది ఏం అనలేదు ఆయన, ఊరికే అలా కనిపించారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మనకు డౌట్లు వస్తాయి. ఎందుకంటే మనకు సంశయాత్మ వినశ్యతి, కృష్ణ పరమాత్మ చెప్పేశాడు. సంశయాత్ముడైనటువంటి వినశ్యతి, నాశనం అయిపోతాడు రా. మామూలు నాశనం కాదు, సర్వనాశనం అయిపోతాడు వినశ్యతి. కృష్ణుడికి కూడా భగవద్గీతలో కొన్ని చోట్ల కడుపు రగిలిపోయింది. మీరు చూడండి, కొన్ని మాటలు వింటే ఆయనకి అసలు ఏమిట్రా కృష్ణ ఇంత మాట అంటాడు ఏమిట్రా అనిపిస్తుంది. ఎందుకనంటే ఎప్పటికప్పుడు నీకు డౌట్. ఇప్పుడు ఈయన మౌనంగా ఉన్నారు, ఏమీ మాట్లాడలేదు. మరి ఇప్పుడు మనకి డౌట్ వస్తుంది, ఈయన 2 కోరికలు కోరుకున్నాడు కదా, అవి తీరాయలేదా చెప్పేసి ఆయన భక్త కల్పపూర్వమయ్యా, మామూలు కల్పవృక్షమై ఇచ్చేస్తున్నారు. ఆయన భక్తుల పాలిటి కల్పవృక్షం ఆయన ఇవ్వడా. ఆయన నువ్వు కోరుకున్నది ఇవ్వటయ్యా, అది మళ్ళీ ఆయన ఇచ్చాడు అని చెప్పాలా. ఈయనకి ప్రత్యక్షం అయినప్పుడే ఈయన కోరికలు నెరవేరిపోయినట్టే. దక్షిణామూర్తి రూపంబు దాల్చి శివుడు యవ్వన శ్రీ సమేతుడు ఎలా ఉన్నాడు? మంచి యవ్వనంలో ఉన్నాడు. పాండురంగ మహత్యం దాంట్లో తెనాలి రామకృష్ణ రాశాడు, అనివార్య జృంభణ యవ్వనారంభములో ఉన్నది అనివార్య. కాబట్టి అనివార్య జృంభణ యవ్వనారంభం, అసలు ఆ యవ్వనాన్ని ఆపలేని స్థితిలో ఉందండి.
కాబట్టి ఇక్కడ ఎటువంటి స్థితిలో ఉన్నా అంటే ఆయన మంచి యవ్వనంలో మిసమిసలాడిపోతున్నాడు అనమాట. ఆయన మిసమిసలాడిపోతున్నాడు యవ్వన స్త్రీ. ఆ యవ్వనం అనేటువంటి సంపదతో వెలిగిపోతున్నాడు. ఎవరు? ఆ దక్షిణామూర్తి. సమేతుడై అది ఆయన ఇక్కడ ఆయన ఆవిడతో రాలేదు. ఇక్కడ పార్వతీదేవితో యవ్వన స్త్రీ అంటే యవ్వనమే ఆయన భార్య. అక్కడ ఆయనలో ఉన్న యవ్వనము, ఆ పడుచుదనమే ఆయన భార్య. అందుకే స్త్రీ అన్నారు. ఆ స్త్రీ సమేతుడై అవతరించాడు. అప్పుడు అవతరించాడు అంటే దిగాడు. అవతారము అలా కనిపించాడు వశిష్ఠుడి. ఏది? వటవృక్షము, వటవృక్షములో లింగము, లింగం మధ్యలో ఈ దక్షిణామూర్తి కనిపిస్తే శక్తి తండ్రియు అత్యంత భక్తి. ఈ వశిష్ఠుడి కొడుకు పేరు శక్తి. ఆ శక్తి తండ్రి అనేటువంటి వశిష్ఠుడు చాలా భక్తితో ఆయనకి నమస్కారం చేశాడు. అటువంటి మహామూర్తి కనబడినప్పుడు నమస్కారం చేయండి. మనం ఎంత అండి. శంకరాచార్య దక్షిణామూర్తి స్తోత్రం చదవండి చాలండి. స్ఫటిక రజిత వర్ణం మౌక్తికి మోక్షమాల అని నేను చెప్తూ ఆ దక్షిణామూర్తి గురించి ఒక మాట చెప్తారండి. ఇదికు ఆ కాళహస్తి దగ్గర వటవృక్షం ఉంది కదా, అక్కడ ఒక చిత్రం జరిగిందండి. ఏమిటండి చిత్రం అంటే చెప్పమ్మా. అద్రాక్ష మక్షిణ దయానిధాన. ఆవిడ ఎలా ఉందంటే అద్రాక్ష మక్షిణ, అక్షీణ అంటే తరగనటువంటి దయకి నిధానము, దయకి ఒక నిధి, తరగనటువంటి నిధి. నిధి అయినా సరే మనం బాగా వాడగా తగ్గిపోతుంది కదండి, కానీ ఇది తరగని, ఇది తరగని నిధి. ఆచార్య మాధ్యాం వటమూల, ఆ వటమూలములో ఆ వటవృక్షం కింద మొదటి ఆచార్యుడు, సదా శివ సమారంభం, ఆచార్యులకి ఆచార్యుడు అటువంటి సదాశివుడు కనిపించాడు. ఎలా ఉన్నారయ్య ఆయన? మౌనేన మందస్మితేన భూషే, మందస్మిత భూషితేన. ఈయన ఎలా ఉన్నారు? మౌన ఆయన అలంకారం పెట్టుకున్నాడు. అలంకారం పెట్టుకున్నాడా? ఏమిటది? మందస్మితం. ఆయన సుందర దరహాస భాస వదనారవిందం, అదే పెద్ద భూషణం. ఆ మందస్మితము అంటే మరి ఆ పెదవుల మీద మాత్రమే ఉంది నవ్వు, అంతే. పెదవులు దాటి రావట్లా. నవ్వు పెదవులు దాటి వచ్చింది అనుకోండి, అది నవ్వు. పెదవుల మీద మాత్రమే ఉంది అనుకోండి, దరహాసం అవుతుంది. దరహాసం పెదవుల మీద మాత్రం. కొందరి ముఖాలు చూసారా మీరు ఎప్పుడైనా? ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ ఎవర్ కమ్ అక్రాస్ సచ్ పీపుల్ ఆర్ నాట్. కొంతమంది ఉంటారండి, వాళ్ళు అసలు మొహమే నవ్వుతున్నట్టు ఉంటుంది. వాళ్ళు నవ్వరు, అసలు నవ్వు మొహం అంటారు. కొంతమంది మొహాలు ఉంటాయి తుమ్మల్లో పొద్దుగినట్టు. వాళ్ళని నువ్వు ఒక 2 నిమిషాలు చూస్తే నువ్వు ఏడిచి తీరాల్సిందే, నీకు ఏడుపు రాకపోయినా సరే. తుమ్మల్లో పొద్దుగినట్టు. ఇది కూడా పూర్వజన్మ వాసన అనుకోండి, మనం దానికి చేసేది ఏం లేదు అనుకోండి. కానీ అటువంటి కాబట్టి ఆమె సుందర దరహాస భాస ఉండేది, నవ్వు. ఆ మందస్మితం అనేటువంటి భూషణము, మౌనము. మహర్షి లోకస్య అది తమోనుదంతం. ఈ మందస్మితము, ఈ మౌనము రెండు ఏం జరుగుతోంది? ఆయన ఎదుర్కొండా మహర్షి లోకం ఉన్నారు. ఆ మహర్షి లోకముల యొక్క తమో అనుదంతం నాశనం చేసి పారిస్తుంది. వాళ్ళ ఎవరి మహర్షి లోకాల యొక్క తమస్సు అంటే వాళ్ళ అజ్ఞానం, వాళ్ళ అవిద్య, వాళ్ళ అస్మిత, వాళ్ళ పంచక్లేశాలని సమూలంగా నాశనం చేసేస్తుంది. మరి ఇంత నాశనం చేయడానికి ఆయన ఆయుధాలు ఏం పట్టుకోలేదు. ఆయన పట్టుకున్న ఆయుధం మందస్మిత. ఆయన పట్టుకున్న ఆయుధం ఏంటంటే మందస్మిత. మీరు చాలా విషయాల్లో
కత్తితో సాధించలేనిది, ఖడ్గంతో సాధించలేనిది చిరునవ్వుతో సాధించవచ్చు. అదే మనకు తెలియదు. అది మనం వి డోంట్ పుట్ ఇట్ ఇంటూ ప్రాక్టీస్. ఇప్పుడు ఎదటి వాడు మీరు తిట్టాడు కొంచెం మంచిగా అవుతా. మీరు ఈ మధ్య పార్లమెంట్ లో ఒక విషయం జరిగిందండి, మీరు చూశారు లేదు, నాకు బాగా నచ్చింది. పార్లమెంట్ లో ఒక ఆయన బాగా ఆవేశపరంగా మాట్లాడేస్తున్నాడు. వెంటనే మోడీకి ఎవరో మంచినీళ్ళు తీసుకొచ్చారు. ఈయన లేచండి, చాలా ఆవేశంగా ఉంటారు, ఈ మంచిలు తాగండి మొత్తం అందరూ నవ్వడం ప్రారంభించారు. అక్కడ వెళ్తారు. ఇప్పుడు మొదటి వాడు ఆవేశపడినప్పుడు, ఇది ముఖ్యంగా ఎదటి వాడు ఆవేశపడినప్పుడు మనం ఉండాలండి. ఆటోమేటిక్గా వాడు ఎంతసేపు వాడు అరుస్తారు చెప్పండి. వాడు అరిచాడు అనుకోండి, ఎంతసేపు అరుస్తాడు? ఓ పావు గంట, అరగంట, గంట. నువ్వు కూడా ఏమన్నా మాట్లాడితే వాడు మాటకి మాట దిగులు మాట్లాడు. కాదయ్యా నేను చెప్పింది విను, ఒక నిమిషం చెప్తాను. నువ్వు వాళ్ళ అరిస్తే నేనేం చెప్పగలుగుతాను? నేను ఒక నిమిషం ఆగు. వాడు ఎవడైనా సరే ఆ తర్వాత అక్కడికి మాటలు ఉండవు. మాటలు లేకపోయేటప్పటికి ఏం జరుగుతుంది? మౌనంలోకి వెళ్ళిపోతాం. అది అప్పుడు ఒక 2 రోజులు అయిన తర్వాత, ఇప్పుడు మనసు కుదుటపడిన తర్వాత మాట్లాడాలి. ఎందుకంటే ఆవేశంలో మాట్లాడామనుకోండి, లాజిక్ ఉండదు. we conveniently lose logic when we go in anger. Anger is just one letter short of danger. Anger is just one letter short of danger. కాబట్టి దాన్ని ఎంత డెస్టిన్స్ లో పెడితే అంత మంచి. చెప్పండి. కాబట్టి చిత్రం వటతరోర్మూలే. ఏమిటయ్యా చిత్రం? ఈయన మాట్లాడలేదా? నవ్వుతూ ఉన్నాడా? వాళ్ళ అజ్ఞానం పోతుందే. చిత్రం. ఇంకో ఏంటంటే చిత్రం అక్కడ వృద్ధా శిష్య గురోర్యువ. అక్కడ శిష్యులు ఒక్కొక్కళ్ళు ఎవరు? గడ్డాలు మీసాలు అన్ని తెల్లబడిపోయి కొన్ని 100 సంవత్సరాల వయసు వాళ్ళు. ఈయన గురువు గారు మంచి యవ్వనంలో, మిసమిసలాడి యవ్వనంలో ఉన్నాడు ఈయన. సామాన్యంగా గురువు గారు పెద్ద, శిష్యులు తక్కువగా ఉంటారు. చిత్రం వటతరోర్మూలి. ఇదేంటి విచిత్రంగా ఉందండి. గౌరవం మౌనైన వ్యాఖ్యానం. మౌనం కేవలం వ్యాఖ్యానం, మౌనంతో మాట్లాడతారు. వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా మౌనం, వాళ్ళు చూడటం. ఇదే శిష్యాస్తు చిన్న సంశయం. ఇలా చూసేటప్పటికీ శిష్యుల యొక్క సంశయాలన్నీ చిన్న భిన్నం అయిపోయాయి. ఇంతకంటే చిత్రం ఏముంటుందండి? ఇప్పుడు మీరు ఏదైనా ఒక డౌట్ అడిగారు, నేను ఏమీ చెప్పకుండా మిమ్మల్ని అలా చూస్తున్నాను అనుకోండి, మీరు ఏంటండి గురువు గారు అలా చూస్తున్నారు అని అడిగిన దానికి అలా అని చెప్పాలిగా అనుకుంటాము. ఇది మనం నాకున్న దక్షిణామూర్తి కదా, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. అది అమ్మా తర్వాత నెక్స్ట్ ఎన్నోది పద్యం? 87 చెప్పాలి. కంద పద్యం చెప్పేస్తే వాళ్ళకి అయిపోతుంది. ఈ పద్యం చాలా చక్కటి పద్యం అండి, దక్షిణామూర్తి పద్యం. చక్కగా చదువుకుందాం. చెప్పండి. తన్నులోనుగా చుట్టుకున్న వటఛాయ నిజ దీప్తి ముగులు నింగిన పర్వ బ్రహ్మ సంహననామరద్రు పల్లవ శిఖాచటలను కురుచ కెంజల కెనర ఈశ్వరోహం మనుర. ఈ రహస్యము తెలుపు మురుము సంజ్ఞాన ముద్ర మెరయ మనము చిద్రసములో మునిగిన మాటాడనిరుగలోయన మౌన మెసగ మహాలింగ మధ్యంబు నుండి దక్షిణామూర్తి రూపంబు దాల్చి శివుడు యవ్వన శ్రీ సమేతుడై అవతరింప శక్తి తండ్రియు అత్యంత భక్తితో. శక్తి తండ్రి అయినటువంటి వశిష్ఠుడు పరమ భక్తితో ఏం చేశాడయ్యా అంటే, ఈ నెక్స్ట్ పద్యంలో పౌన పుణ్యము అని ఇంగ్లీష్ లో ఫ్రీక్వెన్సీ అంటారు.
అంటే ఆయన చూసేటప్పుడు ఒకసారి నమస్కారం పెట్టాడు, కానీ లేచిన తర్వాత మళ్ళీ పెట్టలేదు. మళ్ళీ లేచి పెట్టాను, మళ్ళీ పెట్టి పడుకున్నాడు, పడుకుని లేచాను, లేచినప్పుడు మళ్ళీ ఆయన చూడేటప్పుడు మళ్ళీ పెట్టాలనిపిస్తుంది. అదనమాట భక్తి. లేచి చూసేటప్పటికి అబ్బా ఏం మళ్ళీ అది పౌనఃపుణ్యముతో ప్రారంభించాడు. మాటి మాటికి పెడుతున్నాడు. పౌనఃపుణ్యం ప్రణతి విధానం, పౌనఃపుణ్య ప్రణతి విధానుండై మాటికి నమస్కారం పెడుతున్నటువంటి వాడే ఆ వశిష్ఠుడు. రోల నిలువ తడయక అంటే ఆలస్యం చేయకుండా అట్లా ఉండలేక అది కారుణ్యానూన పాంగుడై, కారుణ్యం అనేటువంటి అనూనము సాటి లేనటువంటి అపాంగము కంటి కొసల నుంచి కరుగు ఆయన కంటి చివర నుంచి ఆ దృష్టి, ఆ కరుణ, దయ, ఆ కృప ప్రసరిస్తూ ఉండగా ఆ నిఖిలేశుడు ఈయన యొక్క భవార్తి అంటే ఈయన యొక్క ఈ భవ పుట్టుక సావు ఈ ఆర్తి పోగొట్టడం కోసం ఈయన ఏం చేశాడు? ఈ సంసారం అనేటువంటి ఆర్తి పోగొట్టడం కోసం ఈయన ఆలోచన కొరకు ఇప్పుడు ఆయన శివుడు చెప్పబోతున్నాడు. అది ఏమిటయ్యా, ఏమిటి మన చూడు. మహాదేవ్ అంతే. అబ్బో, ఒక కాళహస్తి సర్వజ 85. సరే పోన్లేండి, 4 పద్యాలు చెప్తాను. 47. శ్రీ గురుభ్యో నమః. ఓం ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం దుర్గాచమనీయం సమర్పయామి. ఘరాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం దుర్గాచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః సర్వచైతన్య రూపాం సామాద్యాం విజ్ఞానజననీ బుద్ధిం జ్ఞానం ప్రచోదయాత్. భారతం త్వాసజ్ఞాన పరిణిజామి, అమృతమస్తు అమృతోపస్తరణమసి. షోడశసహస్ర పుత్ర పౌత్ర అష్టపట్ల మహర్షి పరివృత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమో నమః. ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే స్వాహా. మధ్య దేవానీయం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. మంగళమహానీరాజన దీపం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సింహవే అమృతేజాయ సర్వాయ మహాదేవాయ ఆనందమంగళకర్పూర నీరాజన దీపం దర్శయామి. నీరాజనానంతరం దుర్గాచమనీయం సమర్పయామి. నమస్కరోమి హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ హర. ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవతాపనక్షుదా వేదనచే. ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవతాపనక్షుదా వేదనచే. తపకుతప వేళకను గొనగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం వనడు పాత్రమునందు పెట్టవే. ఆదరమొప్పగ పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వర.
చామరం వీచయామి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. పుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः. అధనా సనంతు జీవేమ శరదాం శతం. మాం సహ కుటుంబం సుపరివారం రక్షन्तు. సర్వే జనాన్ రక్షन्तు. సర్వశివ పరివారస్య ధర్మబద్ధ మనోరథ ఫలసిద్ధిరస్తు. కరోనా నివారణోస్తు. అధర్మస్య నాశోస్తు. ధర్మస్య విజయోస్తు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. గురవే కుసుమాంజలి. మహాదేవ మహాదేవ మహాదేవ. ఎప్పుడైనా ప్రార్థన తర్వాత ఈ ప్రార్థన చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఏవో కోరుకుని పునరయాచిత వృత్తి, మళ్ళీ ఈ యాచనకి దిగకు. ఈ చెయ్య మళ్ళీ ఎక్కడా చాపకూడదు. అంతే. దేనికోసము ఎవరి దగ్గర అది వేడండి అని నా అభిప్రాయం. లేదు సార్, నేను చక్కగా నా కుటుంబం కోసం కోరుకు ఎవరికి చెప్తారు చెప్పండి. ఎవరికి కుటుంబం చెప్పండి. ఒక్కసారి గాలి ఆగిపోతే భజగోవిందం భజగోవిందంలో చెప్తారు. ఇన్నాళ్ళు నిన్ను కౌగిలించుకుని పడుకున్నటువంటి వాళ్ళు కూడా నీ పక్కన కూర్చోడానికి భయపడతారు. ఏమిటి నువ్వు చెప్పేది? అంత నటన. నువ్వు నా ప్రాణం తొక్క తోలు ఇవన్నీ నటన. అదంతా నటన. మనకున్నది ఒక్కడే, ఈశ్వరుడు ఒక్కడే. ఆయన మన ప్రాణేశ్వరుడు. మిగతాదంతా నటన. లేదు మేము పడతామండి, పడిపో. ఎవడి కర్మ వాడు అనుభవించు. మహాదేవ్. కానీ నా సలహా మాత్రం ఏంటంటే ఈ ఒక్క పద్యాన్ని చక్కగా, పద్యం రాలేదు కనీసం కోరుకున్నా అయినా ఆ బ్రహ్మ విద్యోదన భిక్ష పెట్టునైనా చాలు. ఇక మళ్ళీ నేను ఎవరి దగ్గర యాచించక. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి అడుక్కుని కాదు చెప్పండి. ఒక్క అడుక్కోవడం అంటే ఏదో ప్రార్థన చేసుకుని అమ్మా అని అక్కడ ఏదో ప్రతిదీ ఎప్పుడు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఎక్కడ శాంతి లేదు. ఈ లోపల ఆగిపోతుంది. అది ఆగదుగా. ఆ కాలం ఎవరి కోసం ఆగదుగా. అది ఎవరి కోసం. ఆశాబద్ధతే లోకం ఆయుక్షీణం న జానాతి అయిపోతుంది. అక్కడ ఆయన కొలిచేస్తున్నాడు రోజు. మీరు అనుకుంటున్నాడు సూర్యోదయం సూర్యోదయం అయిపోయింది. ఒక రోజు ముందరికి వెళ్ళాం మనం, దగ్గరికి వెళ్ళి మహాదేవ్ 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 మాస్టారు, మహాదేవ్ 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 శాస్త్రి గారు. మహాముద్గరం ప్రవచనం కూడా అయిపోయింది మాస్టారు. ఏం మాస్టర్? మహాముద్గరం ప్రవచనం కూడా అయిపోయింది అంటున్నా. మహాదేవ్ 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 మాస్టర్. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ్ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురు. మహాదేవ్ 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 గురుగారు. మహాదేవ్ 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 తల్లి కామాక్షమ్మ. మహాదేవ గురువు గారు, మీ పాద నమస్కారం. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 మహాదేవ్ మహాదేవ్. ఏ మాట నీరసంగా వస్తుంది, తినలేదా? తిన్నా గురుగారు, కొంచెం నీరసమే ఉండాలి. మహాదేవ్ మహాదేవ గురుగారు.